ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అవి మీరు తలంచుకొని. కాబట్టి దేవుడు మనకి గొప్ప కార్యాలు ఆయన చేసేవాడు. ప్రభుని నమ్ముకున్నప్పుడు, యేసుని విశ్వాసం ఉంచినప్పుడు, ఈ యొక్క ఇశ్రాయేలు వారు కూడా దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం పాయలు చేసి అరణ్యాన్ని నడిపించాడు, మన్నాను కురిపించారు, మన్న నుంచి నీళ్ళు ఇచ్చారు, మారాలేని మధురంగా మార్చారు. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించారు. కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు చేశారు కాబట్టి అవన్నీ కూడా మీరు తలంచుకోవాలి. మన ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకసారి మనం వెనక్కి వెళ్ళాలి. చిన్న వయసు నుంచి ఎన్ని అపాయాలు దేవుడు తప్పించాడో, మనకి ఎంత మేలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే అప్పుడు ఉంది కదా, ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు నీ పిల్లల విషయంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశారో దేవుడు, నీ కుమార్తె విషయంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశారో, నీ కుమారుడి విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ అన్నదమ్ముల విషయంలో, నీ అక్క చెల్లెళ్ళ విషయంలో, నీ కుటుంబం విషయంలో ఎన్ని దేవుడు గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో వాటన్నిటిని కూడా ఏం చేయాలంట నీవు తలంచుకుని